మై ఛానల్ ఇట్స్ మీ పూర్ణి. ఈరోజు మనం ఇంట్లో సింపుల్ ఇంగ్రీడియంట్స్‌తో రెస్టారెంట్ స్టైల్ టేస్టీ సూపర్ క్యాప్సికమ్ మసాలా కర్రీ చేసుకుందాం. ఈ కర్రీలో స్పెషల్ ఏంటంటే పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది. సో, లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా మరి? ముందుగా మన కర్రీకి కావాల్సిన బేస్ మసాలా రెడీ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని అందులో టమాటా, అల్లం వెల్లుల్లి, ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క, యాలుక్కాయలు, లవంగాలు అలాగే కొన్ని పల్లీలు వేసుకోవాలి. ఈ కాంబినేషన్ వల్ల కర్రీకి సూపర్ టెక్స్చర్ వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్మూత్‌గా క్రీమీ టెక్స్చర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత క్యాప్సికమ్‌ని వాష్ చేసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఇలా చిన్న పీసెస్‌లా కట్ చేసుకోవడం వల్ల మసాలా బాగా పడుతుంది. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోండి. అవి చిటపటలాడేంత వరకు ఉంచండి. ఇప్పుడు చీలికలుగా చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఫ్రెష్‌గా కరివేపాకు, చిటికెడంత పసుపు యాడ్ చేసుకోండి. ఈ కాంబినేషన్ వల్ల కడాయిలో పడగానే వచ్చే స్మెల్ సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఫస్ట్‌లో ఉల్లిపాయ ముక్కలు కొంచెం పచ్చిగా ఉంటాయి. తర్వాత మెల్లగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి మారతాయి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో మెయింటైన్ చేస్తూ ఉండండి. ఇలా మంచిగా కలుపుతూ ఉండండి. లేకపోతే అడుగంటేస్తుంది. ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మన కర్రీకి చాలా మంచి టేస్ట్‌నిస్తుంది. ఆనియన్స్ ఇలా మంచిగా వేగితేనే కర్రీ టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలాని ఇందులో యాడ్ చేసుకుందాం. జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. ఫస్ట్‌లో పచ్చి వాసన వస్తుంది. కానీ కొంచెం మీడియం ఫ్లేమ్‌లో ఆయిల్ ఇలా పైకొచ్చేంత వరకు ఉంచండి. అప్పుడు మనకి రా స్మెల్ అనేది పోతుంది. మసాలా బాగా కుక్ అయిన తర్వాత కొంచెం ఉప్పు, కారం యాడ్ చేసుకోండి. మరోసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ప్రతి ముక్కకి మసాలా బాగా పట్టేంత వరకు మంచిగా కలుపుకోండి. ఇప్పుడు అవసరమైనంత వాటర్ యాడ్ చేసుకోండి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద కొంచెం సేపు కుక్ చేసుకోండి. చూస్తుంటేనే ఎంతో రిచ్‌గా ఉంది కదా! ఈ స్టేజ్‌లో క్యాప్సికమ్ మెల్లగా సాఫ్ట్‌గా అవుతుంది. మీరు ఈ స్టెప్స్‌ని ఫాలో అయితే మాత్రం సూపర్‌గా రెస్టారెంట్ స్టైల్‌లో మంచి క్యాప్సికమ్ మసాలా కర్రీ చేయొచ్చు. ఇలా చేస్తే మసాలా మొత్తం చాలా బాగా పడుతుంది. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. క్యాప్సికమ్ పర్ఫెక్ట్‌గా కుక్ అయిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే అండి, మన సూపర్ టేస్టీ హోమ్‌మేడ్ క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ. ఈ కర్రీతో హాట్ రైస్‌తో అయినా, చపాతీతో అయినా తింటే అమేజింగ్‌గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లవ్ యూ.